వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సాయి. ముందుగా హెడ్లైన్స్. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నవనిర్మాణ దీక్ష. రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమన్న పురపాలక మంత్రి నారాయణ. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. సంతనూతలపాడులో వైకాపా నియోజకవర్గ ప్లీనరీ సమావేశం. పచ్చ చొక్కాల వారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మాజీ మంత్రి బాలినేని విమర్శ. 2019లో వైకాపా అధికారంలోకి వస్తుందని ధీమా. రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా మానవ వనరుల అభివృద్ధి అనే అంశంపై జరిగిన కార్యక్రమానికి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని నారాయణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 3 సంవత్సరాలుగా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నారని ప్రశంసించారు. నాటి పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీశారని నారాయణ విమర్శించారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కృంగిపోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పురపాలక సంఘం పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్, శాసనసభ్యులు దామచల జనార్దన్, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఒంగోలు నియోజకవర్గ ప్రత్యేక అధికారి అన్నపూర్ణ, తహసీల్దార్ శశికుమార్, సోబిరాల సుబ్బారావు, మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారులు ఎం వెంకటేశ్వరరావు, ఇందురేఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యుద్ధ విమానాలు తీసుకొచ్చి హైదరాబాద్ అసెంబ్లీలో పాస్ చేసి తీసుకెళ్లి పార్లమెంట్ లో పెట్టి, పార్లమెంట్ లో కూడా తలుపులేసేసి టీవీలు కట్ చేసి బిల్ పాస్ చేశారు. అయితే ఆ బిల్లో ఉన్నాయని తప్పులు తగ్గలు, ఆ బిల్లో ఉన్నాయని తప్పు తగ్గలు. ఆస్తుల పంపకం మనం నష్టపోయాం, అప్పుల విషయంలో నష్టపోయాం, ఎలక్షన్ విషయంలో నష్టపోయాం, ఉద్యోగుల విషయంలో నష్టపోయాం, అన్నింటిలో నష్టమే. అయితే బిల్లులో పెట్టింది ఏంటంటే జూన్ 2ని డివైడ్ చేసిన రాష్ట్రంగా, కొత్తగా ఆదరించిన రాష్ట్రాలుగా ఈ రెండింటిని పెట్టారు. జూన్ 2. అయితే జూన్ 2వ తేదీ మనం సంబరాలు చేసుకోవాలా, బాధపడాలనే క్వశ్చన్. పక్కన తెలంగాణ రాష్ట్రం సంబరాలు చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు విడిపోవాలని కోరుకున్నారు, వాళ్ళు విడిపోయారు. అందుకు సబ్జెక్ట్ ఇచ్చి దాని మీద డిస్కస్ చేయమన్నారు. ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయనే దాని మీద డిస్కస్ చేసి వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు అన్ని ప్రభుత్వాలకు పంపిస్తే సరైన నిర్ణయం తీసుకుని ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చి ప్రజల ఆర్థిక స్థితిగతులు పెంచగలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నవనిర్మాణ దీక్షను తీసుకొచ్చారు. ఈరోజు 6వ రోజు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్, హెల్త్, హౌసెస్, ఇండస్ట్రీస్, స్కిల్ డెవలప్మెంట్, ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయమని, ఇంట్రాక్షన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశం జరిగింది. ఈరోజు ఒక్కసారి మన రాష్ట్రంలో గత 3 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ లో జరిగిన మార్పులు ఒక్కసారి గమనిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటంటారు, సమాజంలో మార్పు రావాలంటే, ప్రజల ఆర్థిక స్థితిగతులు పెరగాలంటే ఈరోజు 1,22,000 సగటు ఆదాయం పెరగాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఉన్నత స్థితికి పోవాలి, మంచి మంచి ఉద్యోగాలు
బడిలో చేర్చాలి. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులు ఉండి చిన్న వయసులోనే హోటల్స్ కానీ లేకపోతే వేరే వాటిల్లో పనిచేస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ ఎక్కడ కనపడ్డా కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి బడిలో చేర్పించి వాళ్ళకి యూనిఫామ్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పే పద్ధతి కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి గాను మన జిల్లాలో చూసుకుంటే 19,642 మంది పిల్లలని బయట ఉండే పిల్లలందరినీ కూడా ఈరోజు స్కూల్స్లో పెట్టి చదివించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతులు, ఉపాధ్యాయ నియామకాలు, డిఎస్సి నిర్వహించి 8,926 మందికి ఉపాధ్యాయులకి పోస్టులు ఇవ్వడం కూడా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 5,000 పాఠశాలలో డిజిటల్ క్లాస్ కూడా ఏర్పాటు చేసి ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో దానికి ఆధునికరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించలేకపోతున్నారు. దాని కారణం మన టీచర్స్ అందరూ మంచి క్వాలిఫైడ్ టీచర్స్, ఎంతో కేపబిలిటీ ఉన్న టీచర్స్ ఉన్నప్పటికీ కూడా చిన్న ఓరియంటేషన్ కాన్సెప్చువల్ క్లారిటీలో మనం నడపడి ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి శాఖ నుంచి మంత్రిగా లీడ్ తీసుకుని వాళ్ళకున్న అనుభవాన్ని అంతా కూడా ఇందులో పెట్టి మనం ఈ ఫౌండేషన్ కోర్స్ స్థాపించాము. తర్వాత దాని ఫలితాలు ఈరోజు మనం చూస్తున్నాం. పిల్లలు కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేటప్పుడే మనం అందరం కూడా చూసాం. విద్యుత్తో పాటు ఈ రోజున ఆరోగ్యం మీద కూడా పెద్దపీట వేస్తున్నారు. ఆరోగ్యం కూడా ఈ రోజు ప్రధాన అంశాలు ఒకటి. ఇప్పుడే మన ఇండియా వైద్య సేవ పథకం కింద లబ్ధి పొందిన ఒక పనిని చూసాం. తన బిడ్డకు సంబంధించిన భయంకరమైన వ్యాధి నుంచి 2 ఆపరేషన్లు చేసి ఈ రోజున పెద్ద ఆరోగ్యంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేయడం మనం చూసాం. రానున్న 48 గంటల్లో సీమాంధ్రకు రుతుపవనాలు రానున్నాయి. ఆ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. వాతావరణంలో జీవ వైవిధ్యం లోపించటంతో ఏటికేడు ఎండలు మండిపోతున్నాయి. ఈ సంవత్సరం గరిష్టంగా 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవటంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. వాతావరణ సమతుల్యత లోపించినప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రుతుపవనాలకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రుతుపవనాలు క్రమేపీ బలపడతాయని వారు పేర్కొన్నారు. రుతుపవనాల రాకకు ఉపరితల ఆవర్తన ద్రోణి తోడై ఈ నెల 8, 9 తేదీల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రెండు 2019వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంతనూతలపాడులో జరిగిన ఎస్ఎన్ పాడు నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి సామాన్య కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ ప్లీనరీలో బాలినేని మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో టీడీపీ కార్యకర్తలకే దక్కుతున్నాయని, సామాన్య ప్రజలకు దక్కడం లేదన్నారు. మళ్లీ వైఎస్ఆర్ సువర్ణ పరిపాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా రావాలని, ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్, బాపట్ల పార్లమెంటు ఇన్ఛార్జ్ వరికోటి అమృతపాణి, మారెడ్డి సుబ్బారెడ్డి, కత్తినేని శ్రీనివాసరెడ్డి, బుల్లెట్ కృష్ణారెడ్డి, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు సంతనూతలపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఎంత పోలిక ఉందో పోలిక ఒక ఉదాహరణ చెప్తాను. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 99లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఉండేవాడు. మనకి నేను కేవలం ఒకసారి చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయాను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. నా ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ఒక పేషెంట్, పేదవాడు పేషెంట్, హార్ట్ పేషెంట్ ఉంటే అతనికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేను వెళ్తే లెటర్ తీసుకొని వెళ్తే తప్పకుండా ఇస్తానని చెప్పి సంతకం పెట్టాడు. నేను ఆ పేషెంట్కి సీఎం గారు సంతకం పెట్టారే కనీసం 30,000 వస్తుంది అని చెప్పి నేను 20,000 ఇచ్చి అప్పుడు హార్ట్ పేషెంట్కి హాస్పిటల్ చేర్చిన తర్వాత నేను దాన్ని కూడా రాజకీయం చేసేవాడు చంద్రబాబు నాయుడు. పేదవాడు ఆపరేషన్కి కూడా రాజకీయం చేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కూడా లేదని చెప్పి ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. అదే రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు పోయినా సీఎం రిలీఫ్ ఫండ్ పోతే లక్షలు ఇచ్చాడు ఆయన. అక్కడ పడేది కాదు అక్కడ వరంగల్ జిల్లాలో. ఏందన్నా మాకంటే వాళ్ళకి ఇస్తున్నాం ఎక్కువ, వాళ్ళు అడిగితే ఇస్తే ఎట్లా మాకు ఇబ్బంది కదంటే ఆయన సముదాయించేవాడు ఆమె. లేదమ్మా వస్తా తప్ప మనం ఎవరికి అన్యాయం చేయకూడదమ్మా అని చెప్పేవాడు. అలాంటి మంచి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడికి రాజశేఖర గారు ఉన్న పోలికలు ఒకసారి గమనించాలని తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారి కడుపున పులికి పులి బిడ్డ పెడుతుంది తప్ప మా వాళ్ళు బిడ్డపోతుందని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తా ఉన్నాం. అదే ఈ వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పుట్టాడు బిడ్డ పప్పు బుడ్డ. నేను ఎందుకంటే ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అరంగేట్రం ఎట్లా వచ్చింది, ప్రజల్లో నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రజల్లో ఎన్నుకొని 5,50,000 మెజార్టీతో ప్రజల్లో ఎన్నుకొని బయటకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని మళ్ళా గుర్తెచ్చుకొని మర్చిపోకుండా ఉంటారు అని చెప్పి వాళ్ళ యొక్క కార్యక్రమాలని ముందుకు పోతామని చెప్పి ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ దాన్ని పటాపంచం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మా ఎమ్మెల్యే గారు ఎటువంటి వివాదాలకి తావివ్వకుండా కొనసాగించు మరలా కూడా ఈ కాన్స్టిట్యున్సీకి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకున్నారు. అది ఈ యొక్క నియోజకవర్గం యొక్క అదృష్టం. మన నియోజకవర్గం చరిత్ర చాలా రోజులుగా చూస్తున్న ఎటువంటి పాలనలో మనం ఉన్నాము అని ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి పాలనకి ఈ పాలనకి ముఖ్యంగా మనం 3 రకాలైన విభజనల్ని తీసుకోవచ్చు. మొదటి ప్రభుత్వానికి సంక్షేమము అభివృద్ధి అనేవి 2 కళ్ళు లాంటివి అంటారు. ఆ సంక్షేమము అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అని పరిశీలించినప్పుడు మనం ముఖ్యంగా 3 అంశాలను పరిశీలించవచ్చు. ఒకటి రైతులు, విద్య, ఆరోగ్యం అనేది. రైతుల్ని ఎందుకు పరిశీలించాలి అంటే రైతులు ఈ భారతదేశంలో మనకి 70% మంది రైతులే ఉన్నారు. రైతు కూలీలు ఉన్నారు. రైతుల పరిస్థితి ఏ రకంగా నేను మాత్రం లోకేష్ బాబుని ఒక విషయం మెచ్చుకుంటా. ఎందుకంటే నిజాలు చెప్తాడు. మీరు విన్నారో లేదో ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది. సైకిల్ గుర్తుకు ఓటేస్తే తమ్ముళ్ళు మనం ఊరేసుకున్నట్టే అని చెప్పాడు. అది నిజమే అనిపించింది నాకు. అరే వాళ్ళ అబ్బా అబద్ధాలు చెబుతాడు కానీ ఈ అబ్బాయి కరెక్ట్గా చెప్పేటట్టున్నాడు అనిపించింది. మా పర్లేదు మంచి యువకుడికి మంత్రి పదవి ఇచ్చాడు, అభివృద్ధి చెందిందంటే లేదు సార్ అది కూడా టెంపరీనే, ఇంకా చిన్న పప్పు వస్తుంది సార్, నిన్ననే అక్కడ నేర్పిస్తున్నారు. ఆ అంటే అభివృద్ధి అంట, ఆ అంటే అమరావతి అంట. అభివృద్ధి అంటే ఏంటి? పరిశ్రమలు తీసుకురావాలా, మన పొలాలకు నీళ్లు తీసుకురావాలా, మనకు ఉద్యోగ భద్రత కల్పించాలా. గత 3 ఏళ్ల కాలంగా జరిగిన అభివృద్ధిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ విద్యార్థినులు, లబ్ధిదారులతో ముచ్చటించారు. పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో నారాయణ పాల్గొన్నారు. 9వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థినులు ప్రభుత్వం సైకిళ్లు ఇవ్వటం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోగ్య రక్ష కార్యక్రమం తమకు ఎంతగానో ఉపయోగపడిందని లబ్ధిదారులు చెప్పారు. జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్, ఎమ్మెల్యే దామచల జనార్దన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రేశ్వర హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. మాకు సైకిల్, మా ఇల్లు చాలా
చదువుకుంటా. అక్కడ చాలా పేదరికం ఉన్నందువల్ల చాలా ఆడపిల్లలు చదువుకోవట్లేదు. సైకిల్ ఇస్లాంపేటలో కూడా చాలా మంది ఆడపిల్లలు చదువుకోవటం లేదు పేదరికం వల్ల. వాళ్ళకు కూడా సైకిల్ పంపిణీ చేయడం వల్ల వాళ్ళు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. మాకు కూడా సైకిల్ ఉపయోగం ఉంది. దూరం ఇల్లు వాళ్ళు కూడా సైకిల్ మీద వచ్చి చదువుకోవచ్చు. 9వ తరగతి. చెప్పాలి. సీఎం గారికి థ్యాంక్ యూ. వాళ్ళ స్కూల్కి సునాయాసంగా వెళ్ళి విద్యను అభ్యసించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రి గారు కైపురుష కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు అనుష. నేను అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్స్ స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను 10th క్లాస్లో 9.8 మార్క్స్ వచ్చాయి. కోర్స్ స్టార్ట్ చేయడం వల్ల మాకు మంచి మార్క్స్ వచ్చాయని మేము ఫీల్ అవుతున్నాము. నెల్లూరులో కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు కదా సార్. ఎంపీసీ. హాస్పిటల్లో పీరియాడికల్ సర్జరీ జరిగింది నా పాపకి. చాలా బాగుంది. ఈ పథకం నిర్వహించినందుకు ఎన్టీఆర్ పథకానికి నా ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన వల్లే ఎంతో మంది పిల్లలు ప్రాణాలు నిలబడుతున్నారు. నిధులు సంపూర్ణ లక్షలు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. సార్ ఒక్క నిమిషం సార్. మా పాప చూడమ్మా. సార్ 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 రేష్మా ఓకే సార్. ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికలు జూలై 16వ తేదీన నిర్వహించాలని కమిటీ నిర్ణయించిందని క్లబ్ స్పెషల్ ఆఫీసర్ ఈదుపల్లి గురునాథరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున సభ్యులు తమ సభ్యత్వ రుసుము బాకీలను పూర్తిగా చెల్లించి ఎన్నికల గుర్తింపు కార్డులను పొందాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షులు బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 74 ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, 10 నెలల పీఆర్సీ అరియర్స్ చెల్లించాలని, పబ్లిక్ సెక్టర్ గురుకులాల సిబ్బందికి పదవి విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంచాలని, హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని, 10వ పీఆర్సీ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ మంజూరు చేయాలని, స్పెషల్ టీచర్ల సర్వీసుకు నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, 4వ తరగతి ఉద్యోగుల వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు తదితర డిమాండ్ సాధన కోసం 4వ తరగతి ఉద్యోగుల వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని తదితర డిమాండ్ సాధన కోసం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ కె శరత్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూర్తి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీనివాసులు, యూటీఎఫ్ నాయకులు వీరాంజనేయులు, ఏపీటీఎఫ్ నాయకులు ఐ విజయసారథి, ఓపీడీఎఫ్ నాయకులు సుబ్బారావు, ప్రకాశం జిల్లా 4వ తరగతి ఉద్యోగ సంఘ నాయకులు చెంగయ్య, జిల్లా పరిషత్ ఉద్యోగ సంఘ నాయకులు పి శ్రీనివాసరావు, రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు పున్నయ్య, ఇరిగేషన్ అసోసియేషన్ నాయకులు చిరంజీవి, అగ్రికల్చరల్ అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వర్లు, కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ నాయకులు మూర్తి, పలు సంఘాల నాయకులు ఐసీహెచ్ మాలకొండయ్య, శేషయ్య, మస్తాన్, శేఖర్, మాలిక్ బాషా, శివకుమార్, మహిళా విభాగ నాయకురాళ్లు మాధవి, పద్మకుమారి, విజయలక్ష్మి, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. నాసర్ మస్తాన్ వలి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు రేషన్ బాబు గారు కూడా వేచి 3 ఏళ్ల పాటు వేచి ఇప్పటికి కూడా ప్రభుత్వంలో స్పందన లేక తప్పని
మనం ఏమి సాధించామనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటుగా ప్రజల మొత్తం కూడా సమైక్యం ఉండేదానికి మన ఉద్యమ స్ఫూర్తి ఒక నిదర్శనం. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ బాబు గారు మీకు ప్రజాప్రయోజనాలు చేస్తాను. గాలివాన ఒంగోలులో బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్లు విరిగి పడిపోయాయి. మిరియాలపాలెంలోని సంవత్సరాల నాటి వేప చెట్టు పడిపోయింది. దీని వయసు సుమారు 500 సంవత్సరాలని స్థానికులు చెప్తున్నారు. వారం క్రితం ఏనుగు చెట్టు పడిపోవటం, ఇప్పుడు ఈ చెట్టు పడిపోవటం విచారకరమని ఆరిగ మల్లికార్జునరావు అన్నారు. చరిత్ర కలిగిన చెట్లను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పలు చోట్ల చెట్లు పడిపోయాయి. మిరియాలపాలెంలోని సంవత్సరాల నాటి వేప చెట్టు పడిపోయింది. దీని వయసు 500 సంవత్సరాలని స్థానికులు చెబుతున్నారు. వారం క్రితం ఏనుగు చెట్టు పడిపోవడం, ఇప్పుడు ఈ చెట్టు పడిపోవడం విచారకరమని ఆరిగ మల్లికార్జునరావు అన్నారు. చరిత్ర కలిగిన చెట్లను రక్షించుకోవాలని కోరారు. మిరియాలపాలెం సెంటర్లో వేప చెట్టు, 500 సంవత్సరాల వేప చెట్టు ఈ 5వ తారీఖు సాయంత్రం వీసిన గాలి వానకి కూకుటేళ్లతో కుప్పగూలి రోడ్డుకి అడ్డంగా పడింది. దీని జీవిత చరిత్ర 500 సంవత్సరాలు. మొన్న ఏనుగు చెట్టు పడింది, ఈరోజు ఈ చెట్టు పడింది. దీని లైఫ్ 500 సంవత్సరాలు. ఇది మిరియాలపాలెంకి చిహ్నంగా వేప చెట్టు అని చెప్పి ఒక గుర్తుండేది. ఈ చెట్టు వయసు అయిపోయినట్టు వలన ఈ చెట్టు పడిపోయింది. భక్తవత్సల నర్సింగ్ హోమ్ డాక్టర్ గంజాం శ్రీనివాసమూర్తి, డాక్టర్ అంజనీదేవి మనుమరాలు అమెరికాలో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్లో 3వ బహుమతిని సాధించింది. ఒంగోలు కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేసింది. ఒంగోలుకు వచ్చిన ఆమెను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండ్ నగరంలో నివసిస్తున్న జిల్లావాసి డాక్టర్ గంజాం రఘుదీప్ స్వాతిల కుమార్తె మేఘనా లేక్ హైలాండ్ స్కూల్లో 12th క్లాస్ చదువుతుంది. నువ్వుల నూనె ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షిస్తుంది అనే అంశంపై సమర్పించిన ఎగ్జిబిట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్, ఫ్లోరిడా స్టేట్ లెవెల్లో స్టేట్ అవార్డు, అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో 70 దేశాల నుంచి 4676 ప్రాజెక్టులు ఎగ్జిబిట్ చేయగా మేఘన ప్రాజెక్టు 3వ బహుమతి గెలుచుకుంది. అమెరికా లాంటి దేశంలో పెరిగిన మన సంస్కృతి పట్ల మక్కువతో మనం లక్ష్మీ స్వరూపంగా భావించే నువ్వుల నూనెపై పరిశోధన చేసి ఆరోగ్య ప్రదాయిని నువ్వుల నూనె అన్న ప్రాజెక్టును నోబెల్ ప్రైజ్ నామినీ ప్రొఫెసర్ సంపత్ పార్థసారథి గైడెన్స్లో సమర్పించినట్లు మేఘన తండ్రి డాక్టర్ గంజాం రఘుదీప్ తెలిపారు. మనం సాంప్రదాయంగా నువ్వుల నూనెని ఎప్పటి నుంచో తరతరాలుగా వాడుతున్నాం ఇక్కడ. కానీ దాని సైంటిఫిక్గా దాని ప్రాధాన్యత, దాని ఎంత మంచిది మన బాడీకి అనేది దాని మీద రీసెర్చ్ జరుగుతోంది. అందులో మేఘనా చేసిన రీసెర్చ్ ఆ బాడీలోకి నువ్వుల నూనె ఎట్లా ఈజీగా అబ్జార్బ్ అవుతుంది, అబ్జార్బ్ అయిన కాంపోనెంట్స్ ఎంత యూస్ఫుల్గా ఉంటాయి అనే దాని మీద రీసెర్చ్ చేసింది. కంపారిటివ్గా నువ్వుల నూనెకి మనకు ఆలివ్ ఆయిల్కి చాలా ప్రాధాన్యత ఇస్తాము, కానీ నువ్వుల నూనె దానికంటే కూడా మంచిది, చాలా కొలెస్ట్రాల్ని తగ్గించడంలో, కార్డియోవాస్కులర్ డిసీజెస్ తగ్గించడంలో ఇంకా మంచిది అని రీసెర్చ్లో తేలింది. కానీ దానికి అంత పబ్లిసిటీ రావట్లేదు. ఈ అబ్జర్వ్ అవటం, ఈ రీసెర్చ్ వల్ల ఇంకా దాన్ని ప్రూవ్ చేస్తే ఆ నువ్వుల నూనె ప్రాధాన్యతని ఎక్కువగా పబ్లిసైజ్ చేయొచ్చు అని. అక్కడ ఉపయోగం తక్కువగా ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడాను నువ్వుల నూనె ఎక్కువగా వాడట్లేదు. అది భారతదేశంలో ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో తరతరాలుగా వాడుతూ వచ్చారు, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఆ యాక్సెప్టెన్స్ లేదు, దానికి ఉన్న ఇంపార్టెన్స్ రికగ్నైజ్ కూడా చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అట్లాంటివి వేరే వేరే దేశాలు రికగ్నైజ్ చేస్తున్నారు, కానీ నువ్వుల నూనెని అసలుకి పెద్ద ఎక్కువ వాడట్లేదు ప్రస్తుతానికి. డాక్టర్ సంపత్ పార్థసారథి అని నోబెల్ ప్రైజ్ నామినీ మన దేశం వాళ్ళు ఉన్నారు అక్కడ యూసీఎఫ్లో. తన ల్యాబ్లో వెళ్ళి తనతో మాట్లాడుతుండగా ఆ ఐడియా వచ్చింది. తను రీసెర్చ్ చేస్తున్నారు మన ఇండియన్ ప్రోడక్ట్స్ మీద. అందులో ఒక ప్రోడక్ట్ని తనకి ఇంట్రెస్ట్ చూపెడితే అందులో రీసెర్చ్ చేయటం జరిగింది. Used through biological and cellular membrane barriers of the intestine are similar to the components of sesame seed oil aqueous extract.
The significance of my research is because there are multiple chronic diseases such as diabetes, hypertension or high blood pressure, and heart disease that together account for over half the deaths in the United States, and a key factor in each of these is inflammation. However, today there are no effective therapies that target inflammation. Sesame seed oil aqueous extract has been proven in lab trials to have anti-inflammatory properties. Through my project, we know that sesame seed oil aqueous extract is easily absorbed by the body. Therefore, going forward with this information, we can begin to develop medicine with highly concentrated amounts of sesame seed oil aqueous extract to try and combat inflammatory pathways like the NF-kappa B pathway that play key roles in each of these. శ్రీగిరి దేవస్థానంలో జరుగుతున్న త్రయాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ నళిని ప్రియ నృత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అబ్బురపరిచింది. జూలై 1వ తేదీ నుండి అమలులోకి రానున్న జీఎస్టీ చట్టం నెట్వర్క్లోనికి వ్యాపారులు తమ వివరాలు నమోదు చేసుకునేందుకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. నమోదు చేయించుకునే వ్యాపారుల లైసెన్సులు రద్దవుతాయని ఆయన చెప్పారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. ఆకస్మికంగా కురిసిన వర్ష బీభత్సానికి ఒంగోలులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలి తీవ్రతకు ప్రభుత్వ కార్యాలయాల్లోని చెట్లు కూలిపోయాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. రోడ్లపై చెట్లు విరిగి రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలిగింది. మమ్మల్ని ఏకాదశి తిథిని పురస్కరించుకొని సంతపేటలోని శ్రీ సాయిబాబా మందిరంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ప్రతి నెల శుద్ధ ఏకాదశి రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో
పీజీ కోర్సులలో ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈ నెల 7, 8 తేదీలలో గుంటూరులోని యూనివర్సిటీ నందు జరుగుతుందని పీజీ కేంద్రం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ నిర్మలామణి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 550 రూపాయలు, బీసీ, ఓసీ అభ్యర్థులు 1100 రూపాయలు చెల్లించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలని చెప్పారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 7/6/2017 బుధవారం. సహారీ ఉదయం 4:07 ఇఫ్తారీ సాయంత్రం 6:45. ఇక వార్తలు ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నవనిర్మాణ దీక్ష. రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమన్న పురపాలక మంత్రి నారాయణ. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. సంతనూతలపాడులో వైకాపా నియోజకవర్గ ప్లీనరీ సమావేశం. పచ్చ చొక్కాల వారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మాజీ మంత్రి బాలినేని విమర్శ. 2019లో వైకాపా అధికారంలోకి వస్తుందని ధీమా. సత్య న్యూస్లో నేటి మాట. ఎప్పుడూ ఫిర్యాదులు చేసేవారు సాధారణంగా దేనికి యోగ్యులై ఉండరు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.